ఎన్ని వెంచర్లు చూసినా పర్వాలేదు, కానీ చుట్టూ కాంపౌండ్ వాల్, రిసార్ట్ వంటి ఎన్నో సదుపాయాలున్న స్వర్గసీమ వారి సుకేతన సందర్శించకుండా ఒక నిర్ణయానికి రావద్దు. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. మహిళలను, తల్లులను జగన్ తిట్టించారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. సొంతింటి వారికే గౌరవం ఇవ్వరని విమర్శించారు. అయితే గతంలో లోకేష్ పై పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలని సటైర్ వేశారు పేర్ని నాని. ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకులు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిపి కూడా ఏ ఒక్కరు కూడా ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని, తల్లుల్ని ఒక్క మాట లేదు. ఎవరు కూడా నాయకుల్ని తిట్టారు, విమర్శలు చేశారు, దిగుజారుడిగా మాట్లాడి ఉండొచ్చేమో, కానీ ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని, ఇంటి పట్టునే ఉండి బయటికి రాని తల్లుల్ని చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభించింది. లోకేష్ నాయుడు మీ అమ్మగారికి క్షమాపణలు చెప్పాడా? నీకు క్షమాపణలు చెప్పాడా? నీ కాళ్ళు పట్టుకున్నాడా? చంద్రబాబు నాయుడు మోసానికి గురైనటువంటి కాపులు ఆ చంద్రబాబు నాయుడు మీద కోపంతో, కసితో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వెళ్ళిపోతారు, ఓటేస్తారని కంగారులో రెచ్చగొట్టటానికి మా అమ్మను తిట్టారు లోకేష్ నాయుడు. వాళ్ళని తిట్టాడు, వీళ్ళని తిట్టాడు, కాబట్టి నాకు ఓటేసేయండి అని చెప్పి ఆ రోజు మాట్లాడారు.